అందరికీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనము మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా 88వ త్రిమూర్తి శివ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 1936లో స్థాపించడం జరిగింది. 1936లో పరమశివుడు బ్రహ్మ ద్వారా ఈ జ్ఞానాన్ని రాజయోగ శిక్షణను అందిస్తూ 88 సంవత్సరాలు పూర్తయింది. దాని సందర్భంగా ఇక్కడ 88వ త్రిమూర్తి శివ జయంతి అనే కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. గాంధీ జయంతి అని, నెహ్రూ జయంతి అని జరుపుకుంటాం. కానీ శివుడికి మాత్రం శివరాత్రి అని అంటాము. ఎందుకంటే శివుడు మన వలె జన్మ మరణాలలోకి రారు. భగవంతుడు జనన మరణాతీతుడు కనుక భగవంతుడు అవతరించినటువంటి రోజును మహాశివరాత్రిగా చెప్పడం జరుగుతుంది. శివరాత్రి రోజున మనం ఉపవాసము, జాగరణ చేస్తూ ఉంటాము. ఉపవాసము అంటే అంటే సమీపమున, వాసము అంటే నివసించడము. భగవంతుడు నిరంతరం సమీప సాన్నిధ్యంలో ఉండండి అని, పరమాత్మ జ్ఞాపకంలో ఉండమని చెప్పారు. జాగరణ అంటే నిరంతరం చెడు గుణాలు మనలో ప్రవేశించకుండా జాగరూకులై ఉండండి అని తెలియచేశారు. ఆ విషయాన్నే మనం ప్రతిరోజు చేయకుండా కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే ఉపవాసము, జాగరణ చేస్తూ ఉంటాము. పరమాత్మ శివుడు ఈ సృష్టిపైన వచ్చి ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని బోధించారు. అందులోనే ముఖ్యంగా నేను అనేదాన్ని తొలగించుకోమని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడికి శివరాత్రి రోజున మహాబలి చేస్తూ ఉంటారు. అంటే పరమాత్మ ముందుగా బలి ఇవ్వమన్నది మనలోని చెడు గుణాలని, మనలోని అహంకారాన్ని, నేను అనేదాన్ని సమాప్తం చేసుకోమని భగవంతుడు చెప్పారు. పరమాత్మ ఎల్లప్పుడూ కూడా మన ఆత్మలందరి యొక్క ఉన్నతి చేస్తూ ఉంటారు. దాన్నే ఆత్మ యొక్క ఉన్నతి, ఆత్మ కళ్యాణం అని అంటారు. పరమాత్మ ఈ సృష్టిపైన అవతరించి ఆత్మలందరి యొక్క కళ్యాణం చేస్తున్నారు కనుకనే మనము శివరాత్రి రోజున శివుడి యొక్క కళ్యాణం చేస్తూ ఉంటాము. శివరాత్రి కేవలం శివరాత్రి రోజుననే కాకుండా మనం ప్రతిరోజు కూడా నిరంతరం పరమాత్మ జ్ఞాపకంలో ఉంటూ చెడు గుణాలను తొలగించుకుంటూ ఆధ్యాత్మిక క్రాంతిని తీసుకురావాలి అనేదే ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆకువీడులో టర్నింగ్ సాయిబాబా గుడి పక్కన అగ్రహారం వీధిలో ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు ఉదయము, సాయంత్రము ఉచితంగా రాజయోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ యొక్క సేవలను అందుకొని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో సుఖము, శాంతి, ఆనందాన్ని పొందగలరని ఆశిస్తున్నాము. ఓం శాంతి.